నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండల ఎంపీపీ ఈరోజు కడపలో సర్వసభ్య సమావేశంలో రాయచోటు సుండుపల్లి రోడ్డు చాలా ఘోరంగా ఉంది కనుక ఆ రోడ్డుని త్వరగా పూర్తి చేసి ప్రజల యొక్క ఇబ్బందులను తొలగిస్తారని ఆశిస్తున్నానని తెలియజేశారు. అలాగే సుండుపల్లిలో నీళ్లు అక్కడక్కడా నిలుస్తున్నాయని దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని అది కూడా చూడాలని తెలియజేశారు. జెడ్పీ సమావేశంలో ఆర్ఎన్బి ఎస్సీ గారు రోడ్డుకు శాంక్షన్ చేయడం జరిగింది. వర్షాల కారణంగా నిలిపివేయడం జరిగిందని వర్షం తగ్గిన వెంటనే పనులను మొదలుపెట్టి త్వరగా చేస్తామని తెలియజేశారు. రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్. అన్ని గుంతలు వాటర్ అసలు పోవడానికి కానీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేడం, అది ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లోన్ అసిస్టెన్స్ శాంక్షన్ కావడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ కు పేమెంట్ కాకపోవడం వల్ల వర్క్ ఆపేయడం జరిగింది. తర్వాత ఏదైతే ఆయన ట్యాకిల్ చేయలేదు సూడుపల్లి వరకు ఆయన ట్యాకిల్ చేయకుండా ఉండే రీచెస్ కి 275 లక్షలు శాంక్షన్ జరిగింది. ఆ 275 లక్షల రూపాయలతో రోడ్డును మోటారబుల్ కండిషన్ కు తీసుకురావడానికి టెండర్ల ప్రక్రియలో ఉంది. టెండర్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా ఆ రోడ్డును రిపేర్ చేయడం జరుగుతుంది. సరే, కనీసం టౌన్ లో కొంచెం చూడండి సార్. టౌన్ లో కెనరా బ్యాంక్ దగ్గర వాటర్ నిలబడుతుంది మేడం. అక్కడ వచ్చేసేసి అక్కడ 19 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. టెండర్ కూడా అయిపోయింది. కాంట్రాక్టర్ రెడీగా ఉన్నారు. కొంచెం వర్షం తగ్గుతూనే వర్క్ చేసి కెనరా బ్యాంక్ దగ్గర రెడీ చేపిస్తాం మేడం. నైట్ జేసీబీలు పెట్టి అది క్లీన్ చేయించుకున్నారు. అవును మేడం, వర్షం వచ్చింది. వాటర్ అక్కడ ఎక్కువ ఉంది సార్. అది అసలు పట్టించుకునే వాళ్ళే లేదు. చాలా సార్లు అక్కడ వాటర్ ఎక్కువగా నిలబడుతుంది కాబట్టి అక్కడ ప్రభుత్వం 19 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. టెండర్ కూడా అయిపోయింది. ఈ వర్షం కొంచెం తగ్గుతూనే ఆ వర్క్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది మేడం. కొంచెం తొందరగా చేయండి సార్. కొంచెం తప్పకుండా చేస్తాం మేడం, తప్పకుండా చేస్తాం.